హాయ్ నమస్కారం. గోవిందుడు అందరి వాడేలే, సకుటుంబ సపరివార సమేత అందరూ చూస్తూ. ఈరోజు ఇక్కడ నా అబ్బాయి ఉన్నాడు, నా మనోడు ఉన్నాడు, నా బేబం ఉంది. ఫ్రాన్స్లో ఒక ప్లే ఉంది, 6 క్యారెక్టర్స్ ఇన్ సర్చ్ ఆఫ్ అన్ ఆథర్ అని. ఒక రైటరు, ఒక దర్శకుడు 6 క్యారెక్టర్ క్రియేట్ చేసేసి వాళ్ళని ఏదో వేరే చేసేసి మళ్ళీ వాళ్ళందరూ ఆ రైటర్ దగ్గర వెళ్ళారంట మన పరిస్థితి ఏంటని. అలా మన డైరెక్టర్ గారు ఇక్కడ కూర్చున్నారు. ఇంతకు ముందు చూసిన చరణ్ వేరు, బట్ ఇక్కడ చూసిన చరణ్ వేరు. చరణ్, నీకు ఇలాంటి ఒక సినిమాలో సరెండర్ అవ్వాలని ఎలా అనిపించింది? ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక 5 నేషనల్ అవార్డు ఇచ్చారు కాబట్టి నా ముందు అబద్ధాలు నటించలేదు, అందువల్ల ఆ నిజాయితీ అర్థమైపోయింది. హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్ నౌ? ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫీలింగ్. అండ్ డెఫినెట్లీ ప్రతి యాక్టర్కి ఈ ఫీలింగ్ కలగాలి ఒక సినిమా తర్వాత. ఇలాంటి ఫీలింగ్ కలగాలని నేను ఎన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం నా కెరియర్లో ఇలాంటి ఒక అప్రిసియేషన్, ఇలాంటి ఒక ఫీలింగ్ నాకు పర్సనల్గా ఇతరుల నుంచి కూడా కొత్త ఫీలింగ్ ఇది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ ఎంబ్రేస్ ఇట్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ అట్ ద 8th ఫిల్మ్ ఫర్ మీ. అట్ ద 8th ఫిల్మ్ అండ్ బ్రేకింగ్ అ జింక్స్. ప్రతి ఒక్కరు 8వ సినిమా హీరో కాడలేదు, హీరో కాడలేదు, జింక్స్ గానే ఉంది తప్పితే చరణ్ హ్యాపెన్స్ ద ఫస్ట్ స్టార్ టు హావ్ బ్రోకెన్ దట్ జింక్స్. అండ్ హౌ అంటే నిజాయితీ, బ్యూటీ, ఫ్యాంటాస్టిక్. నువ్వు ఎవరు అని అడుగుతుంది ముసలి. అభిరామ్ రామ్ ఏకసంధాగ్రాహి. ఏంటబ్బాయ్ అవును మారలేదా ఇంకా నువ్వు? ఇక్కడ బూత్ మాటలు బాగోవు. కానీ నీతో ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు నేను ఉన్నాను ఇండస్ట్రీలో, నిన్ను చూస్తే కుళ్ళేస్తున్నా. దేనికి? అది ఎలా ఇంత సింపుల్గా ఉండగలుగుతావు నువ్వు? అది ఎలా ఈ ఇన్నోసెన్స్ని కాపాడుకోగలుగుతావు? దేని గురించి కూడా పట్టించుకో ఎలా? ఏమో నాకు వంశీ దగ్గర కుదురుతున్నదా. వంశీ నాకు ఫస్ట్ ఖడ్గో నుంచి కూడా నాకు రే అది చేస్తావా అంటే చెయ్యాలా, నువ్వు చేయగలిగితే చెయ్యి అనేవాడు. అన్నావు కదా చేసేస్తాను అనేవాడు. ఎక్కువ వేరే సినిమాలు నాకు అంటే ఖడ్గం దగ్గర నుంచి అలవాటైంది. అంతకుముందు అంత ఇదిగా ర్యాష్గా వెళ్ళేవాడిని కాదేమో. ఆ సినిమా దగ్గర నుంచి అమ్మ ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వంశీ నన్ను ఇంజెక్ట్ చేసేవాడు. తెలియదు నాకు, వంశీ చెప్తే మొన్న బైక్లోంచి కూడా దూకేశాను అయింది. అపోలో హాస్పిటల్కి వెళ్ళాను, చాలా పెద్ద అయింది. అంటే నాకు తెలీదు, అంటే నాకు వంశీ దూకి చాలా జాగ్రత్తగా అంటాడు. వంశీని దూకమంటావా అంటే దూకితే బాగుంటారా అంటాడు, అంతే దూకేస్తాను. తర్వాత సంగతి తర్వాత. అలా డైరెక్టర్ని నమ్ముతాను ఎక్కువ నేను. గన్ను పేలితే బుల్లెట్ నుంచి తప్పించుకోవచ్చు, బాంబు పేలితే బ్లాస్ట్ నుంచి తప్పించుకోవచ్చు. మిస్సైల్ నాకన్నా నువ్వు చరణ్ ఎక్కువ చూసుంటావు. డెఫినెట్గా ఎలా ఉంది ఇప్పుడు? సూపర్. ఎందుకంటే నాకు బేసికల్గా ఇంట్లో ఆ వ్యక్తిగా చాలాసార్లు కలవడం, అంత ర్యాప్ అని ఉండేది కదా. అన్నైతే ఎక్కువ కూర్చునేవాళ్ళం, అలా వచ్చేసి హాయ్ అండి అని చెప్పి హాయ్ అన్న అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు అంతే. ఒక స్టార్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ టైం నా ఇదేంటంటే నాకు కొంచెం మొహమాటం, కొంచెం అవి ఎక్కువ ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళతో కలిసి అన్నయ్యతో అందరితో బాగా ఎక్కువ ర్యాపే ఉండేది. బట్ ఈ జనరేషన్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఎలా ఉంటుంది అనేది కూడా నాకు కొంచెం చిన్న ఉండేది. బట్ ఫస్ట్ టైం ఫోన్లోనే మాట్లాడాను, ఇట్లా చేస్తున్నాను, నాకు వంశీ చెప్పాడు ఇట్లా చరణ్ నేను కూడా చేస్తాను, మన అందరూ కలిసి చేద్దాం హ్యాపీగా అది అని ఫోన్లో చెప్పాను. శ్రీకాంత్, అది డిపెండ్స్ ఆన్ మీ అందరూ కూడా ఎంత లవ్లీగా ఎంత బాగుంటారో నాతో. ఆ రెసిప్రికేషన్ ఆటోమేటిక్ గా నాకు వస్తుంది. బట్ కమింగ్ అట్ దిస్ యంగ్ ఏజ్ ఇస్ వాట్ వి ఆర్ సర్ప్రైజ్డ్. ఎప్పుడు అలా చూసుకుంటారు, ప్రకాష్ రాజ్ గారు అలాగే ఉంటారు. అండ్ వాళ్ళు ఇచ్చే రెసిప్రికేషనే నా బిహేవియర్ తప్ప నేనేమి కొత్తగా. అసలు నువ్వు లేకపోతే మేము కూడా అంత దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు. మ్యూచువల్ ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడో ఎవ్రీథింగ్ ఇస్ కథలున్న నిజాయితీ పాత్రల్లో వెళ్ళిపోయేదేమో. yes. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే మెరు పల్లె మెరిసే జాణ వరదల్లె ముంచె జాణ ఈ
అమ్మ. ఎలా చేయగలుగుతారండి మీరు ఇలా? కుళ్ళు వచ్చేసింది నాకు. ఏమో ఫేస్ వర్క్ అంటే బహుశా అందువల్లే 42 years గా మన తెలుగు మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరు నన్ను చూస్తున్నారు లేదు అనుకుంటాను. హార్ట్లో లేకపోతే ఫేస్లో రాదమ్మా, ఐస్లో రాదు అది. మీరు అంత బ్యూటిఫుల్ పర్సన్ ఇన్సైడ్ ఆల్సో యాక్చువల్లీ స్పీకింగ్. ఏంటిది అందరంతా సిగరెట్ పత్తి నీకు నేనంటే ఇష్టమా కదా చెప్పు. ఓహో అయితే మా మీద అనమాట నీ ప్రతాపం. డైరెక్టర్గా ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. సో వంశీ గారు షార్ట్ కరెక్ట్గా రాకపోతే వదిలిపెట్టరండి. ఒక 10 టేకులు 15 టేకులు అంటే అది మాత్రం కొంచెం భయం వేసింది నాకు. ఎందుకంటే నాకు టేక్ ఎక్కువ అయ్యే కొద్దీ నీరసం వచ్చేస్తుంది. అయ్యో ఎక్కువ అంటే 1 or 2 టేక్స్ దాకా ఓకే, కానీ నా 5, 6, 7 అంటే భయం వేసింది. అయ్యో ఎట్లా అని. బట్ ఫస్ట్ డే భయపడ్డాను. ఆ సీన్ మనం పిల్ల పై నుంచి పడిపోవడం, తను చరణ్ నేను ఫస్ట్ టైం చూడడం, ఆ సీన్ అప్పుడే వచ్చేటప్పటికే భయపడిపోయాను. సో సెట్ లో కూడా అందరు వెయిట్ చేస్తున్నారంట నేను వచ్చాక ఎన్ని టేకులు తీస్తారు. మన పక్కన ఆర్టిస్టులు కూడా అందరూ. తర్వాత లేదండి మీ ఇద్దరి మధ్య అంటే ఒక్కొక్కప్పుడు మనకి డైరెక్టర్కి ఏం కావాలి అన్నది మనం ఒక సీన్ లో మనకు అర్థమైపోతుంది. దెన్ వి ఫాలో అకార్డింగ్ టు అది ఈజీ అయిపోతుంది. సో పర్వాలేదు, హ్యాపీ. ఆ భయం పోయింది, ఒక సీన్ అవగానే ఆ భయం పోయింది అనమాట. అండ్ అందంగా తిట్టారు మొత్తానికి. అందంగా తిట్టారు. సో అది అండ్ లైక్ ప్రకాష్, మీరు, నేను వీ హ్యావ్ డన్ సో మెనీ ఫిలిమ్స్. నాతో చాలామంది చెప్పేవారు ఒకప్పుడు సావిత్రి గారు, రామారావు గారు, సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు, దాని తర్వాత మా జర్నీ మేము నాగేశ్వరరావు గారితో వాళ్ళతో. దాని తర్వాత ఒక పేర్ అంటే ఈ క్యారెక్టర్ రోల్స్లో ఒక సూపర్ స్టార్స్ ఇన్ క్యారెక్టర్ రోల్స్ అంటే ఒక చక్కటి పేరు అంటే అది ప్రకాష్ రాజ్, జయసుధా అండి మాకు అనిపిస్తుంది. అలా చాలా మంది అన్నారు, మేము అది ప్రూవ్ చేసుకున్నాం కూడా కొన్ని సినిమాలు. ఏంటిది అందరంతా సిగరెట్ పత్తి ఎవరు అని అడుగుతుంది ముసలి. అభిరామ్ రామ్. ఆ అబ్బాయి మంచి పిల్లడమ్మా. బట్ ఈ సినిమా నాకు చాలా ఇంట్రెస్టింగ్ బికాస్ సాంగ్ బట్ అదే వంశీ చెప్తున్నాడు, ఇట్ వాస్ ఆన్ ద ఎడ్జ్. ది క్యారెక్టర్స్ బికమింగ్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. బట్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ వాళ్ళని కూడా అందంగా చూపించేసింది. అండ్ ఇట్ జస్ట్ వర్క్ బికాస్ ఆఫ్ దిస్ రాక్షస. ఓవరాల్ చెప్పడం అంటే లైక్ యూ సెడ్ నో, ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. అండ్ లైక్ కమింగ్ టు చరణ్, నాకు ఏమనిపించింది అంటే ఈ సినిమాలో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. కారణం ఏంటంటే యువర్ క్యారెక్టరైజేషన్, మీ క్యారెక్టర్స్ చాలా గొప్ప క్యారెక్టర్. అది మనం డైరెక్టర్ చెప్పినట్టు చేసి మనకున్న టాలెంట్ ఎక్స్పీరియన్స్ని బట్టి చేయడం ఒక పద్ధతి. మీరు కానీ నేను కానీ అది చరణ్ లైక్ హి సెడ్ ఇట్స్ an 8th film. I know where you're going. So ఈ 8th filmలో టు బ్యాలెన్స్ ద హోల్ ఫిల్మ్, at the end of the day he is the hero. నీలిరంగు చీరలో ఉన్న సాంగ్ గురించి మాట్లాడుతుంటే ఆ సాంగ్ లో మనం పాట స్టార్ట్ అవ్వగానే ఒక 2 క్లోజప్లు పడతాయి. చరణ్ ఆ హానెస్టీ ఒక క్లోజప్ కనెక్ట్ చేసేస్తుంది సినిమా. ఇది కదా ఫ్యామిలీ ఆఫ్ ఫర్ దట్. తను డైలాగ్ మాట్లాడే సీన్ కన్నా చాలా వరకు సైలెంట్ క్లోజ్ షాట్స్, అది ద సైన్ ఆఫ్ an actor. స్టాండింగ్ ఈవెన్ ఇన్ ద క్లైమాక్స్ వెన్ హీ సేస్ పడుకున్నప్పుడు డబ్బింగ్ థియేటర్ లో చెప్పాను, ఓ మై గాడ్ ఇట్స్ అవుట్ స్టాండింగ్, అమేజింగ్. మీరిద్దరు మాట్లాడతాను, యూ అండ్ రెహమాన్ మాట్లాడేటప్పుడు ఈ జస్ట్ టర్న్స్ బ్యాక్ అని. సినిమా సక్సెస్ ఇవాళ వరకు వచ్చే హ్యాపీనెస్ ఒక ఎత్తే. అసలు మీరిద్దరు ఇంత నా గురించి మాట్లాడడం అనేది అసలు ఐ కెన్ నాట్ టేక్ ఇట్. అంత అంత లేదు తను అంటే సో మెనీ. ఐ ఫీల్ దట్ తను ఈ కెన్ డూ లాట్ మోర్ అమేజింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒక జాన్ నుంచి ఇంకో జానర్ లో కూడా ఎవరైనా దిగడానికి ఆ అన్కంఫర్టబుల్ జోన్ కి వెళ్ళడానికి భయపడే పాయింట్ లో వెళ్ళి అండ్ ప్రేక్షకులు ఒక కథని
ఒప్పుకున్న తర్వాత ఐ థింక్ దర్ విల్ బి డెఫినెట్లీ అన్నయ్య ఎలా గుండెల్లో వెళ్ళిపోయాడు అలాంటి ఇట్స్ సంథింగ్ విచ్ హీ హెస్ కమ్ అక్రాస్ గాన్ అక్రాస్ ద బార్డర్ పుష్ ద బార్డర్ అక్కడి నుంచి హీ హెస్ జస్ట్ వన్ ఇట్ బ్యూటిఫుల్. ఎవడో చేశాను, ఎవడిలో మదర్ క్యారెక్టర్. నేను ఆ మదర్ని అనే ఒక ఫీలింగ్ నాకు ఎంత కలిగిందో దీంట్లో అదే మన ఇద్దరం ఆ అమ్మమ్మను మనోడు దానికన్నా ఎక్కువ ఫీల్ అయ్యాను. అండ్ అమేజింగ్ ఇట్ ఈస్ హౌ యూ గెట్ రెడీ, హౌ యూ టచ్ ద చీక్స్ ఆఫ్ దట్ క్యారెక్టర్. ఇట్ జస్ట్ మేక్స్ మీ ఫీల్ లైక్ నిజంగా నేను ఆయన మనోడ్లా ఆ ఫీలింగ్ వచ్చిందమ్మా. మనవడు తెలిసే సీన్ ఒకటి ఉంది కదా బిఫోర్, అంటే మన ఇద్దరు సీన్ ముందు ఆ సీన్ కూడా చాలా మంది అంటే డిఫరెంట్ జనరేషన్స్, యంగ్స్టర్స్, పెద్దవాళ్ళు, ఫ్యామిలీ మెంబర్, లేడీస్ అందరూ చూస్తున్నారు కాబట్టి అందరికి అసలు ఆ సీన్ కూడా చాలా మంది యంగ్స్టర్స్ బాగా నచ్చింది. ఆ సీన్ అలా చూస్తూ బిగినింగ్ మనోడు అని ఐ కమ్ అండ్ హోల్డ్ యూ, దే రియల్లీ లైక్ ద నొప్పి నాకు అలవాటైపోయిందయ్యా. నేనుండగా మీకు నొప్పి తెలియదు. డైరెక్టర్ గారు, ఏం డైరెక్టర్ గారు ఇలా అందరినీ అంటే మొన్న ఎక్కడో మాట్లాడుతూ చెప్పారు, చాలా సంవత్సరాల తర్వాత ఒక తెలుగు సినిమాలో నలుగురు మగాళ్ళు, తాత, రెండో కొడుకు, మనోడు, ఫోన్లో ఇంకో కొడుకు, నలుగురు మగాళ్ళు, చిన్న సీన్. నేను బాబు అబ్బాయి ఎలా ఉన్నావు నాకు తెలీదు, మంచి కొడుకుని కన్నా గొప్ప కొడుకుని కొన్నావు, కొడుకులు సమర్థులైతే దానికన్నా ఇంకేముంది, ఆ అదృష్టం ఎవరికి లేదని చెప్పి నలుగురు మగాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే టోటల్ తెలుగు ఆడియన్స్ కన్నీళ్ళు పెట్టుకోలే చేశారు. ఆడవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే మనం అనిపించాలి, బట్ చూస్తే 4 men crying and it just gets into the soul and heart of people. ఏం సార్ ఇలా చేసేసారు మీరు? నేను అదే చెప్తున్నా కదా, కరెక్ట్గా ఆర్టిస్టులు అందరూ కనెక్ట్ అవ్వడం, ఆ మూమెంట్ని అర్థం చేసుకోవటం, చేసేంత వరకు మనకు ఎవరికి కూడా అది ఏంటని తెలియకపోవటం. సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ డిస్కవరింగ్ దట్. నా వరకు సీన్ రాస్తున్నప్పుడు ఇట్స్ ఎ సీన్ బిట్వీన్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్. తాత మనవాళ్ళు తండ్రితో మాట్లాడే తాత మనవాడితో తండ్రి మాట్లాడుతున్నప్పుడు బలవంతంగా తాత ఫోన్ లాగేసుకున్నాడు. మాట్లాడుతుంటే డిఎన్ఏ కనెక్ట్ అవుతుంది తాతకి. దాని మీద సడన్గా చోక్ అయ్యి ఎమోషనల్ అవుతున్నాడు. ఏంటి బాబు నేను ఎంత ఎమోషనల్ అయిపోతున్నానని ఆడిగాడే అనుకుంటూ ఫోన్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎప్పుడైతే సీన్ జరుగుతుందో ఎవ్రీబడి కనెక్టెడ్. టక్మంటే శ్రీకాంత్ వస్తే అటు నుంచి రారా తన్ను కూడా ఇంక్లూడ్ చేసి
అక్కడ రెహమాన్ని ఒక కారు సీట్లో కూర్చోబెట్టాం బెల్ట్ వేసి. సో ఈ కెనాట్ మూవ్ ఎనీవేర్ ఎక్సెప్ట్ ఐస్ తోటి తప్ప. రెహమాన్ కూడా నాకు 2-3 చోట్ల సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఏంటి ఇతను అని అనుకున్నాను, నాకు కనెక్ట్ అయ్యేది కాదు. కానీ ఎడిట్ రూమ్లోకి రాగానే ఎగ్జాక్ట్ షార్ట్ స్టార్ట్ కట్ చేస్తుంటే ఎంత ఎఫెక్టివ్గా ఉంది. నువ్వు అనేంత వరకు నేను రియలైజ్ అవ్వలేదు 4 men క్రయింగ్ అని. అవును, నేను మళ్ళీ దాని గురించి మాట్లాడుతూ ఇప్పుడు రిలైజ్ అయింది. 4 men క్రయింగ్ అసలు ఎంత నిజాయితీ ఉంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. 4 మొక్కలు ఒక సీన్ అది, బట్ 4 ఏడుస్తుంటే ఆడియన్స్ ఆర్ క్రయింగ్. అంటే దే ఆర్ రియలైజింగ్ ద సెపరేషన్. బంధాలు కలిసి ఉన్నారు కదా వీళ్ళందరూ ఉంటే బాగుంటుంది కదా. ప్రతి ఒక్కరికి కూడా ఆ బాధ ఉంది. ఎవరు కలుపుతారు వీళ్ళని, ఎలా కలిసిపోతారు వీళ్ళు? దట్స్ మైండ్ బ్లోయింగ్ పాసిబిలిటీ ఆన్ స్క్రీన్. అది చాలా మంది నిన్న కూడా ఎవరో నాకు చెప్పారు, ఈ 4 men క్రయింగ్ అని చెప్పినప్పుడు లాట్ ఆఫ్ మెన్ దే రియలీ అంటే మగాళ్ళు థియేటర్లో అసలు అందరూ ఏడిపోయినండి థియేటర్. Big house, Nanama, Tataya, so many people. ఇలాంటివన్నీ నువ్వు తింటావా? అదేంటండి ఎందుతున్నావు? మీరు ఫారిన్ కదా. జయసుధ్ గారు, నాకు ఒక క్వశ్చన్ మీకు. మీరు చాలా సినిమాలో hundreds of films హీరోయిన్స్గా చేశారు, చాలా లాంగ్వేజెస్లో కూడా చేశారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యి మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ యంగ్స్టర్స్ మీద ఉండే రొమాంటిక్ సీన్స్ని, లవ్ సీన్స్ని, సాంగ్స్ కానీ చూస్తున్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? వాట్ యూ ఫీల్? అంటే యంగర్ ఇప్పుడున్న జనరేషన్ మీద లవ్ సాంగ్ అంటే మా లవ్ సాంగ్స్ కి ఇప్పుడున్న డిఫరెన్స్ మీ రొమాంటిక్ సీన్స్ అంటే ఐ లైక్ ఇప్పుడున్న లవ్ సాంగ్స్ ఆర్ బెటర్ దెన్ అప్పుడు అండి. అవునా? కారణం ఏంటంటే అప్పుడు మేము అంతా డ్రిల్ చేసేవాళ్ళం. మా ఇది జనరేషన్ వచ్చేసరికి అన్ని సినిమాల్లో ఇలా పడేస్తా ఉంటారు, ఇది తప్ప వేరే మూమెంట్ ఉండేది కాదు. మేబీ అంటే మా జనరేషన్ ముందు వాణిశ్రీ గారు వాళ్ళ టైంలో కొంచెం పర్వాలే, కానీ మేము వచ్చేసరికి అసలు తొక్కుడే అనమాట. అందుకని అదే ఇప్పుడు అంత మరి అంటే డాన్స్ ఉండాలి అన్న సాంగ్సే ఎక్కువ డాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఐ థింక్ ఇట్స్ మచ్ బెటర్. నాకేమో మీ పీరియడ్ లో ఒక శృంగారంగా, ఒక అందంగా, ఒక సౌందర్యంగా చూస్తున్న రోజులు వేరు. ఇప్పుడేమో నాకు అలా అనిపించట్లేదు. అంటే ఇప్పుడు అంటే ముందు హీరోయిన్స్ వచ్చి ఆ ఫేస్ చాలా సంథింగ్ వాస్ నైస్ అబౌట్ మోస్ట్ ఆఫ్ ది హీరోయిన్స్ అప్పుడు ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు అది లేదు కాబట్టి జనరేషన్ మారిపోయింది అండ్ ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్. విలువలు మారిపోకూడదుగా, అందం మారిపోకూడదుగా. ఏమో ఎందుకు వచ్చిందని మాట్లాడలేదు. اسحبها مني اسحبها مني. ايوه اوكي. గోవిందుడు అందరి వాడేలే. చరణ్కో, ప్రకాష్కో, జయసుధాకో గారికో, లేదా మన శ్రీకాంత్కో, బండ్ల గణేష్కో. వంశీ, హౌ ఇస్ ఇట్ హిట్టింగ్ దట్ ఫిల్మ్?
ఇన్ ద సెన్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అగ్రెషన్. సడన్ గా చాలా డిస్టర్బ్ అయిపోయారు టీజర్ రిలీజ్ చేశారు. అండ్ బట్ ఒక్క విషయం మాత్రం హ్యాట్స్ ఆఫ్, జయాలు అపజయాలు అందరికీ ఉంటాయి, బట్ యూ కేమ్ ఆన్ యువర్ టర్మ్స్. హౌ డిడ్ దట్ హ్యాపెన్? హౌ డు యూ ఫీల్ నౌ? ద మెయిన్ రీజన్ ఫర్ దట్ నా మొండితనము, పంతం, లేకపోతే పట్టుదల, లేకపోతే గుడ్డి నమ్మకం ఏమైనా సరే ఒప్పుకోవడం అనే దానికంటే కూడా దానికి మెయిన్ రీజన్ చరణ్ అన్నయ్య. నేను లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుని ఒక రాయేసింది, ఇది ట్రై చేద్దాం, అవుతుందా అవుదా చూద్దాం, ఎగ్జాక్ట్ దీన్ని బట్టి తెలిసిపోతుంది. ఆ 20 minutes చరణ్ తోటి ఇదే స్టూడియోలో స్పెండ్ చేసిన టైము, తను రియాక్ట్ అయిన విధానం, అప్పుడు ఫస్ట్ టైం నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. స్టిల్ దాన్ని అతను తీసుకున్న విధానం, ఇమ్మీడియట్గా అన్నయ్య దగ్గర పెట్టిన టైము. అన్నయ్య రాగానే నువ్వేదో చరణ్కి చెప్పావు, నిజంగా అన్నరా ఆ రోజు నువ్వు ఏం చెప్పావో తెలియదు, వాడు ఏం విన్నాడో తెలియదు, మనం సినిమా చేస్తాం ఇప్పుడు అది చెప్పాను. సో అది దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, దట్ గేవ్ మీ అష్యూరెన్స్ దట్ ఓకే ఐ కెన్ స్టిల్ ఫైట్ దిస్ బ్యాటిల్ అని. ఆ తర్వాత ఎప్పుడైతే కథ నరేట్ చేశానో, మోర్ దెన్ ఎనీథింగ్ చరణ్స్ విల్లింగ్నెస్ టు కమ్ అవుట్ ఆఫ్ హిస్ షెల్, కంఫర్టబుల్ జోనర్ అండ్ ట్రై సంథింగ్ న్యూ. ప్లస్ చిరంజీవి గారు ఈ జానర్లో చాలా సినిమాలు చేశారు కూడా, ఆయన గేజ్ చేయగలుగుతున్నాడు సినిమాని. బట్ చరణ్ ఇంకా వెళ్ళగలిగే మెచ్యూరిటీ కానీ ఏజ్ కానీ ఆ బ్యాలెన్స్ కానీ లేవని నేను అనుకున్నాను. కానీ చరణ్ నువ్వు ఎందాక అన్నట్టు 8వ సినిమా కాదు, 158వ సినిమా, వెనకాల అన్నయ్య 149 సినిమాలు ఉన్నాయి. అక్కడి నుంచి పట్టుకుని ఎంత మెటిక్యులస్గా ఆలోచిస్తాడో సీన్ చెప్తున్నప్పుడు, ఎంత బ్యాలెన్స్ ఆఫ్ మైండ్తో ఆలోచి, లేకపోతే ఈ రేంజ్ హీరోకి నీలి రంగు చీర లాంటిది ప్రకాష్ మీద జయసూర్య మీద షూట్ చేస్తున్నాం అనగానే ఇమ్మీడియట్గా ఒక అప్రెన్షను, లేదా నేను ఊరిని ఉంచోవాలన్నాను. అది పక్కనున్న కొంతమంది టెక్నీషియన్స్, కొంతమంది ప్రొడక్షన్ సైడ్ కూడా ట్రై చేశారు, ఏం చేయట్లేదు బాబు, ఏం చేయట్లేదు. నాకేమో కథ ప్రకారం వెళ్ళిపోతున్నాం, లాస్ట్ మినిట్ వరకు తట్టలేదు. అవును చరణ్కి చెప్పాలా మనం, తను నువ్వు చేయట్లేదు అది. బట్ చాలా కామ్గా మంచి డ్రెస్ వేసుకుని వచ్చేసాడు, అక్కడ నుంచున్నాడు, కనెక్ట్ అయిపోతున్నాడు, వెళ్తున్నాడు. నేను మొన్నే అడిగాను, నిజంగా నువ్వు నీకేమో ఎప్పుడు అనిపించలేదు. సో అంత విల్లింగ్నెస్ ఉంది తనకి ఉంది. మొన్న అడిగినప్పుడు నేను ఫస్ట్ టైం రియలైజ్ అయ్యాను, అలా ఫీల్ అవ్వాలా నేను, అదేంటి అది నాకు కాజల్ పడాలి కదా తెలియడం కోసమే కదా సాంగ్. జనరల్ గా ఒక్క షాట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలా ఉంటే బాగుంటుంది అంత. బట్ సాంగ్ అనేది ఇప్పుడు ఒక ఐటమ్ కదరా మనకి, మంచి సాంగ్ సాంగ్ అనేది బ్యూటిఫుల్ సాంగ్ మనకు ఉంటే బాగుంటుంది, అయిపోతుందేమో. తను గొప్పతనం అంటే నాట్ బికాస్ నాట్ ప్రేజింగ్ యూ, అంటే ప్రేజ్ చేయాల్సిందే, వాస్తవాలు మాట్లాడేటప్పుడు ఉన్నట్టు చెప్పాలి. కాబట్టి ఆడియో ఫంక్షన్ లో కూడా తను వేరే సాంగ్స్ గురించి చెప్పలే. ఐ డిడ్ నాట్ కమ్ లేటర్ ఆన్, నేను టీవీలో చూసాను నీలి రంగు గురించే. అండ్ మీరు చెప్పిందే, నేను మన సినిమా షూటింగ్ అయిన తర్వాత ఎంత మందిని చెప్పాను, తన హీరో అయినా కూడా ఎక్కడ అసలు డైరెక్టర్ యాక్టర్ టోటలీ ఈజ్ ఎ డైరెక్టర్. అలాంటి గుడ్ హార్ట్స్ అన్ని కలిసినాయి కాబట్టి. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ, ఎట్ట నిన్ను అందుకోనే మెరు పల్లె మెరిసే జాణ, వరదల్లె ముంచె జాణ, ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడే జాణ. జాణ అంటే జీవితం, జీవితమే నెర జాణరా,